గోవింద గోవింద నేనైతే 7 శనివారాల పూజ చేసుకున్నాను. నాదైతే 7 వారాలు ఆనందంగా, శుభప్రదంగా కంప్లీట్ అయింది. ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల. నాకైతే 7 శనివారాల పూజ చేస్తున్నన్ని రోజులు కూడా చాలా ప్రతి వీకు ఏదో ఒక పాజిటివ్ వైబ్ అయితే నా లైఫ్‌లో వచ్చింది. నేనైతే స్వామివారిని నేను మాటల్లో చెప్పలేను. నాకు చాలా అంటే చాలా మహిమలు చూయించాడు స్వామి. 7 శనివారాల పూజ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి. చేసుకోవాలనే కూడా నేను 7 శనివారాల పూజను చేసుకోవాలని చాలామందికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన లీలలు అమోఘము. కలియుగ ప్రత్యక్ష దైవం కదా వెంకటేశ్వర స్వామి. ఈ పూజ చేసుకోవడానికి అబ్బా మాతో అవుతుందో లేదో అనుకోకండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అన్ని అంగులు ఆర్భాటాలు అవసరం లేదండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది సింపుల్‌గా ఒక విగ్రహం పెట్టి, వడపప్పు పానకం పెట్టి నైవేద్యం పెట్టినా కూడా స్వామి అనుగ్రహిస్తాడు. అంతటి గొప్ప దైవము శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి మీరందరూ ఎవరైతే నేను చేయాలనుకుంటున్నాను, నాకు వీలు కాదు, అయ్యో నేను ఎలా చేయాలి, ఇంత పెద్ద పూజ నాతో అవుతుందా అని అనుకోవద్దు. చేయండి, ఏమి కాదు. సింపుల్‌గా మీకున్న వస్తువులతోనే మీరు చేసుకోవచ్చు. కొంచెం కాకపోతే ప్రిపరేషన్ ఉంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇది సెకండ్ ఇయరు. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చేశాను. నేనైతే నాకు వీలైనంత వరకు మన కోరిక తీరుతుందా తీరదా అని మనం ఆలోచించొద్దు. మనం దైవాన్ని నమ్ముకోవాలి. నేను అదే అంటాను. అయ్యో నా కోరిక తీరలేదే, నేను ఇంత కష్టపడి పూజ చేశానే అని అనుకుంటారు కొందరు. అంటే నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. అట్లా అవ్వద్దు. ఎందుకంటే మనం దేవుణ్ణి మన ఇంట్లో నిలుపుకొని మనం పూజ చేస్తున్నాం కాబట్టి మనకిప్పుడు కోరిక తీరకపోయినా ఆయన ప్రతిఫలం అనేది ఎప్పుడో ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మనకిస్తూ ఉంటాడు. కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు. మీ కోరిక తీరిందా? కొందరు చెప్తుంటారు నాది మొదటి వారంలోనే తీరింది, నాది రెండో వారంలోనే తీరింది అని. అయ్యో మరి వాళ్ళందరికీ అవుతుంది, నాకు అవ్వట్లేదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే తీరినా తీరకపోయినా ఆయన అనుగ్రహం మాత్రం మనకి జీవితాంతం మనకు తోడుగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో మనకు ఆ ఫలాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. కాబట్టి నాకు అవ్వట్లేదు, వేరే వాళ్ళకి అవుతుంది అని మీరు ఏమి పెట్టుకోవద్దు. మీరు అనుకున్నది ఏంటంటే పూజ చేయాలనుకున్నప్పుడు చేసేయండి. అయ్యో నాది రెండో వారం అయ్యింది, మూడో వారం అయ్యింది, నా కోరిక తీరట్లేదే, నేను ఎందుకు చేయాలి అని దేవుణ్ణి మాత్రం మీరు నిందించకండి. ఎందుకంటే ఆ ఫలితం ఏదో ఒక రకంగా మీ లైఫ్లో అయితే కనిపిస్తుంది. అది నేనే ఎగ్జాంపుల్. అయ్యో నేను ముడుపు కట్టానే, నా కోరిక తీరలేదే అని మీరైతే నిరాశపడొద్దు. ఏదో ఒక రకంగా అయితే 7 వారాలు లోపే తీరొచ్చు, 7 వారాలు అయ్యాక తీరొచ్చు, ఇంకెప్పుడైనా చూయించవచ్చు. కానీ ఆ ఫలితం మాత్రం మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో అయితే ఉంటుందండి. అలా ఏమి పెట్టుకోకుండా ముందుకెళ్ళండి. కొందరు మాటలు మీరు వాళ్ళకి తీరాయి, నాకు తీరలేదని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఏమీ లేదండి. పూజకి ముందు రోజే తెల్లవారుజామున లేసి ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. కలశం అనేది మీ ఆనవాయి అట్లేమి ఉండదు. కలశ స్థాపన ఏ వ్రతానికైనా మంచిది కాబట్టి పెట్టుకోవచ్చు. ముడుపు అనేది కట్టుకోవచ్చు, కట్టుకోకపోవచ్చు మీ ఇష్టము. సంకల్పం చెప్పుకున్నా సరిపోతుంది. కలశ స్థాపన అనేది ఆనవాయిని బట్టి అంటారు కానీ అదేమీ లేదు. వ్రతానికి మనం ఎప్పుడైనా కలశం ఏముందని కలశంలో కొన్ని నీళ్లు, పసుపు, కుంకుమ వేసి చేసుకుంటాం అంతే కదండి. ఏముంది, పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఆనవాయి అలాంటిది ఏమీ ఉండదు. కాకపోతే మీరు మాత్రం పూజ చేయాలనుకున్న ముందు రోజు అన్ని సామాగ్రి తెచ్చుకున్నారంటే కొంచెము లేట్ అవుతుంది. ప్రసాదాలు అయితే మాత్రం మీకు ఏది వీలైతే అదే పెట్టండి. అంటే 7 పెట్టాలా ఖచ్చితంగా అనేం లేదు. పండు నైవేద్యం పెట్టినా ఆయన స్వీకరిస్తాడండి. ఆయనకు కావాల్సింది భక్తితో మనం అతన్ని పూజించడం కావాలి. అంతకు మించి ఆయన స్వామి ఏమీ ఆశించడు. కాకపోతే కొందరు 7 నైవేద్యాలు పెట్టాలా, 8 నైవేద్యాలు పెట్టాలా అన్నీ అంటున్నారు. అదేమీ లేదు. నేనైతే ప్రతి వారం ఒకరోజు కేసరి, వడపప్పు పానకం అయితే ఖచ్చితంగా, చలిమిడి అయితే ఇంకొక రోజు కేసరి, ఏది వీలైతే అది ఒక్కటే చేసేదాన్ని. వడపప్పు పానకం ఖచ్చితంగా ఉంటుంది, పండు నైవేద్యం ఉంటుంది. కాబట్టి మీకు తోచినట్టు ఒక్క నైవేద్యమైనా చాలు. మీకు 7వ రోజు కూడా ఖచ్చితంగా భోజనాలు పెట్టాలా అని అంటే అది మీ ఇష్టం అండి. నేనైతే ఎప్పుడైనా 7గురిని పిలిచి 7 బుక్స్ పంచి తాంబూలం ఇచ్చేసి పూజ సమాప్తం చేసుకుంటాను. ముత్తైదులను పిలిచి. నేను భోజనం అయితే ఇంతవరకు పెట్టలేదు. ముందు దేవుడు నాకు ఓపిక ఇస్తే పెడతానేమో, కానీ ఇప్పుడైతే పెట్టలేదు. పెడితే మాత్రం ఒక్క దంపతులకు పెట్టండి, చాలా మంచిది. నేనైతే సజెస్ట్ చేస్తాను.
ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను కంటిన్యూస్గా 7 శనివారాల పూజ గురించే నేను చెప్తూ ఉన్నాను. నా వీడియోస్ అన్నీ కూడా మీరు నా షార్ట్స్లో చూసినా, నా లాంగ్ వీడియోస్లో చూసినా కూడా పూజ గురించే ఉంటుంది. ఎందుకంటే నేను స్వామి అంటే నాకు అంత ఇష్టము. స్వామి నేను చెప్పిన దాన్ని బట్టి కొందరైనా పూజ చేసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా ద్వారా ఒక 10 మంది స్వామిని కొలుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. మనకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా ఫలాలు అందినప్పుడు ఆ తృప్తి మనకు వేరే ఉంటుంది కదండి. నేనే చేసుకోవాలి, నాతోనే ఆగిపోవాలని నేను ఆలోచించట్లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి. ఒక్క వారంలోనా 2 వారంలోనా నాకు అవ్వట్లేదని నిరాశపడకండి. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంలో స్వామి మీకు ఫలితం ఖచ్చితంగా ఇస్తానని నమ్మండి. చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో చేరువైతే ఈ వీడియో చూసి కొంతమంది అయినా నా ద్వారా ఒక 10 మంది పూజ చేస్తే స్వామి నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టే కదా. అందుకని పోస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.